హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాగ్ డే 3. ఈరోజు వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి హాస్టల్ నుంచి చెక్అవుట్ అయిపోయింది. బట్ లగేజ్ అక్కడ పెట్టినా, ఓన్లీ ఒక బ్యాగ్ తెచ్చుకున్నా. సో ఇంకొంచెం కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ తిరిగేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఇక హాస్టల్ దగ్గర ఒక చిన్న మార్కెట్ ఉంది, బాగుంది. ఒక 2-3 డేస్ నుంచి అనుకుంటున్నా, మిస్ అవుతుంది అది వెళ్దామని. ఇప్పుడు బై వాక్ ఆన్ ద వేలో ఉంది. సో అది చూసుకొని మిగతా ప్లేస్ అన్నీ చూసుకుందాం. సో స్టే ట్యూన్ టు యూరోప్ ద గ్లాన్స్. హాట్ డాగ్స్ ఇక్కడ మనకు వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ దొరుకుతాయి. అంతా హాట్ డాగ్స్ మార్కెట్ ఉంది, మొత్తం హాట్ డాగ్స్ ఉన్నాయి ఇక్కడంతా. ఇదేదో బాగుంది స్టాల్. యాక్చువల్గా మనకు కొంచెం చైనీస్ ఏషియన్ ఫుడ్ లాగా ఉంది ఇదంతా. కొంచెం ఫ్రైడ్ రైస్లు, పాస్తాలు, సమ్ వెజిటేబుల్స్ అట్లా. Я хотела... Я навіть не знала, що я завтра не кидаю, скоро погнала. І в мене такі всі дні, що я цей маю такі. గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ బొమ్మలు, డ్రింక్స్, గ్రీన్ బియర్ అంట. దేంతో చేస్తారో తెలియదు. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్. చికెన్, హాట్ డాగ్స్, సంథింగ్ ఉన్నాయి. వెజ్ ఉంది, మష్రూమ్స్ అండ్ బెల్ పెప్పర్స్. సో ఇది మేము అనుకున్న మార్కెట్. ఇప్పుడు వెన్సెస్లే స్క్వేర్కి వచ్చేసినాము. వెన్సెస్లే స్క్వేర్లో షాపింగ్ అంటే అన్ని స్టోర్స్ ఉన్నాయి ఇక్కడే. సో స్టోర్స్ ఉన్నాయి, కెఫేస్ ఉన్నాయి, షాపింగ్ నార్మల్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అట్లా కొంచెం షాపింగ్ లాగా కొంచెం తిరిగేసి ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ హ్యాంగింగ్ మ్యాన్ అని చెప్పి ఉంటుంది. హ్యాంగింగ్ మ్యాన్ ఏంటి అంటే అంబ్రెల్లా పట్టుకున్నాడు, గాల్లో తేలుతూ ఉంటాడు ఒక పర్సన్. అంటే నిజం పర్సన్ కాదు, స్టాచ్యూ అది. సో అది చూడడానికి వెళ్తున్నాం. బట్ టెంపరీ క్లోజ్డ్ అని ఉంది గూగుల్లో అయితే. అక్కడికి వెళ్ళినాక చూడాలి. ఇప్పుడైతే ట్రామ్ కోసం వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళినాక చూద్దాం. ఇక్కడే ఉండాలి హ్యాంగింగ్ మ్యాన్. ఒకడు అంబ్రెల్లా పట్టుకొని మధ్యలో తీగగా ఏలాడుతూ ఉంటాడు. అది బొమ్మ ఉంటుంది ఒకటి, బట్ ఈరోజు లేదు. టెంపరీ క్లోజ్ అని చూపించింది, మొత్తం అసలు లేనే లేదు ఇక్కడ. ఇంకొక హ్యాంగింగ్ మ్యాన్ ఉన్నాడు, వాడు ఒక స్తంభాన్ని పట్టుకొని ఏలాడుతుంటాడు. అది చూద్దాం ఇప్పుడు. ఇది ఇంకొక హ్యాంగింగ్ మ్యాన్. వాడు ఒక రాడ్కి ఎలాడుతుంటుంది బొమ్మ. ఇది వన్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇది వెనక నుంచి ఉంది, ముందుకెళ్ళి చూద్దాం దీని లుక్. ఇది ఫ్రంట్ నుంచి వ్యూ. అది ఊగుతుంది, అది ఫిక్స్ లేదు, అంటే గట్టిగా ఫిక్స్ లేదు, బట్ జస్ట్ హ్యాంగింగ్. అది నిజంగానే హ్యాంగింగ్ ఉంది, అది గాలికి ఊగుతుంది అది. సో నౌ ఇప్పుడు వచ్చేసి హవెల్స్కి మార్కెట్ దగ్గర ఉన్నాం మనం. అక్కడ అన్ని స్టోర్స్ మళ్ళీ సేమ్ మార్కెట్ లాగా. ఇవన్నీ సోవెనీర్స్ ఉన్నాయి.
క్లాక్స్ ఉన్నాయి, అవన్నీ వర్కింగ్ క్లాక్స్. ఇక్కడ యాక్చువల్గా ఆస్ట్రానమికల్ క్లాక్ చూపించిన నిన్న, సో అట్లాంటి క్లాక్స్ ఉన్నాయి మొత్తం వర్కింగ్ క్లాక్స్. అండ్ మ్యాకరోన్స్ ఉన్నాయి, బిస్కెట్స్ కుకీస్ లాంటివి మ్యాకరోన్స్ అంటే. ఫ్రూట్ బౌల్స్, క్యానబీస్ తోటి డ్రింక్ గిట్టంగా ఉన్నాయి. క్యానబీ ఎనర్జీ డ్రింక్ అంట. గంజాయితో డ్రింక్ ఏంద్రా బాబు, ఇక్కడ గంజాయితో లేదన్నట్లేదు, చాక్లెట్స్ గిట్ట ఉన్నాయి గంజాయి. చిప్స్, యాపిల్ చిప్స్, మసాలా స్పైసీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. పాప్రికా, అన్ని మసాలాస్ ఉన్నాయి. ఆఖరికి లిక్కర్ కూడా అమ్మేస్తున్నారు మార్కెట్లోనే బయట పెట్టేసి. లిక్కర్, ఇది హనీస్ ఉన్నాయి. హనీ మాత్రం రకరకాలు ఉంటాయి ఇక్కడ యూరోప్లో. సమ్ జామ్స్, పికిల్స్, లోకల్ మేడ్ ఫ్రూట్స్. ఇక మార్కెట్ అంతా ఇవే ఉన్నాయి మొత్తం ఇక. సో అట్లా మార్కెట్ అంతా తిరిగేసి నెక్స్ట్ ప్లేస్. Same. I need this. Okay. Now at final destination, ప్రాగ్ మున్సిపల్ లైబ్రరీ. ఈ ముందున్నది ప్రాగ్ మున్సిపల్ లైబ్రరీ అన్నట్టు. సో ఇది చాలా ఫేమస్ లైబ్రరీ. ఎందుకు అంటే మనం మ్యాగజైన్స్లలో అన్ని దగ్గర చూసుంటాము, బుక్స్ అన్ని ఇట్లా రౌండ్ ఒక హెలికల్ లాగా పెట్టేసి ఉంటుంది. సో ఆడికి వెళ్తున్నాం ప్రజెంట్. పెద్ద లైన్ ఉంది బయట. యాక్చువల్గా నాకు తెలిసి ఫీజు గిట్టంగా సంథింగ్ ఏదో ఉంటుండొచ్చు, చూడాలి లోపలికి వెళ్ళి. సో లెట్స్ గో ఇన్. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇది లైబ్రరీ. సో ఇప్పుడు వెళ్దాం అక్కడికి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి లోపల ఫొటోస్ దిగడానికి లైన్ అంట. పెద్దగా చూడ్డానికి ఏం లేదు, మరి అంతా డైరెక్ట్ పక్క గేట్లకి వెళ్ళిపో అన్నాడు మా ఫ్రెండ్. అది నిన్న కలిసిరు కదా నీలేష్ అని. సో అతనికి కాల్ చేసినంటే డైరెక్ట్ వెళ్ళిపోండి, పెద్దగా ఏం లేదు, వేరే గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ వేరే గేట్స్ ఉన్నాయి. సో వెళ్దాం పదా. ఇగో ఇది ఈ స్పైరల్. ఈ బుక్స్ స్పైరల్ చాలా చోట్ల చూసే ఉంటారు. సో ఇది స్పైరల్. సో వీళ్ళందరూ ఫొటోస్ దిగడానికి వెయిటింగ్ లైన్ అంతే. ఇదంతా లైన్ ఫొటోస్ దిగడానికి అంట. ఇది యాక్చువల్గా మనకి ఇన్ఫినిటీ లూప్ లాగా అనిపిస్తుంది, బట్ ఇన్ఫినిటీ లూప్ కాదు. పైన ఒక మిర్రర్, కింద ఒక మిర్రర్ పెట్టేసి బుక్స్ సెట్ చేసిరు అట్లా. సో అట్లా సెట్ చేసినందుకు అది మొత్తం అట్లా అనిపిస్తుంది. ఓన్లీ ఇన్ఫినిటీ లూప్ లాగా అనిపిస్తుంది, బట్ ఇన్ఫినిటీ లూప్ కాదు. ఇది ఓన్లీ సింగిల్ ఫ్లోర్ కాదు, 2 floors అప్రాక్స్. సో ఇది ఎంత ఉంది అంత 2 floors అరేంజ్మెంట్ ఇది అంతే. సో ఇప్పుడు ఈ బుక్స్ టవర్ నుంచి లోపలికి వెళ్దాం. లోపల లైబ్రరీ ఉంది. ఇది సిటీ మున్సిపల్ లైబ్రరీ. కీప్ సైలెంట్. మున్సిపల్ లైబ్రరీ చాలా బాగుంది. లైబ్రరీ వస్తుంది ఇక్కడ, ఎంటీ స్పేస్ చదువుకోవడానికి. లైబ్రరీ మస్తుంది, మనం చదవడానికి ఇంగ్లీష్ ఏముంది. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే మస్తు ఉంది.
ఫైనల్లీ మళ్ళీ వచ్చేసినాం రోబోటిక్ బార్కి. ఫస్ట్ డే వచ్చినాం కానీ ఆ రోజు క్లోజ్ అయిపోయింది కదా, లోపల వెళ్ళేసరికి. ఇప్పుడు వెళ్ళి మళ్ళా చూద్దాం. ఫైనల్లీ ఇంటూ రోబోటిక్ బార్ అగైన్. ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఉన్నారు రెడీగా. మనం గిట్టంగా కూర్చొని తీసుకుందాం. సో ఇట్లా ప్యాడ్ ఉంటుంది మన సీట్ ముందే కూర్చున్నాం. సో ఈ ప్యాడ్లో ఇప్పుడు వచ్చేసి నాన్ ఆల్కహాలిక్ ఇది ఒకటి 4 ఉన్నాయి, నాన్ ఆల్కహాలిక్ ఇవి. అండ్ ఇప్పుడు నేను తీసుకుంటుంది పైనాపిల్ కొలాడా తీసుకుంటున్నా. గో టు కార్ట్, పైనాపిల్ కొలాడా చెక్అవుట్ చేసేసి ఇక్కడ పేమెంట్ చేసేసేయాలి మన సీట్ దగ్గరనే. అక్కడ ఆల్రెడీ రోబోట్స్ రెడీగా ఉన్నాయి. అక్కడ రోబోట్స్ మనకు డ్రింక్ తయారు చేసి ఇచ్చేస్తుంది. సో ఆర్డర్ చేసేద్దాం. సో మన డ్రింక్ రెడీ అయిపోయింది. ఫైనలీ ఆర్ డ్రింక్ ఆన్ అవర్ టేబుల్ వచ్చేసింది. మన టేబుల్కే ఎక్కడ కూర్చుంటే అక్కడికి వస్తుంది. సో లెట్స్ టేస్ట్ ఇట్. బాగుంది, కొంచెం సిటీ ఉంది బయట బాగుంది. సో అది గాయస్ ప్రాగ్ 3 days ట్రిప్. సో ఇప్పుడైతే అయిపోయింది మొత్తం. ఇప్పుడు హాస్టల్కి ఆల్రెడీ మార్నింగ్ చెక్అవుట్ చేసేసిన, లగేజ్ కలెక్ట్ చేసుకొని ట్రైన్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి 3-4 hours జర్నీ అంతే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బాయ్.